పాపముకై కరువరికి భారముతో సిలువను మోసెను కరువరికి భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను భారముతో సిలువను మోసెను సిలువకు శరణము శరణము సిలువకు బలము ఎంతో బలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. 9వ వచనం నుంచి చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 9 నుండి. హల్లెలూయా. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజగుమ్మమున నుండు మొర్దెకై తనను చూచియు అతడు లేచి నిలువకియు కదలకియు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించాను. అయితే హామాను కోపం అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య అయిన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తనను ఘనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తనను ఎలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాట్లాడాను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేశాను. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చునిండుట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంలో తన ఆశీస్సులు జోడు చేయను గాక. తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తి గల ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, నీ ఘననామమునకు స్తోత్రం. ఈ సాయంకాల సమయంలో మీ బిడ్డలు మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీరే రంగం మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను తండ్రి. ఇక నిలబడిన నేను అల్పుడను, అయోగ్యుణ్ణి, పాపం నుండి రక్షించబడిన పాపిని తప్ప మరేమీ కాను ప్రభువా. దయతో నా దోషమైన అపరాధములను కూడా నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ఈ సమయంలో మీరే రంగం మీదకి రండి. చదువుకున్న వాక్య భాగం నుంచి మాతో మాట్లాడండి. ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో నాకైతే తెలియదు, కానీ ప్రభువా మా ఈ దినానికి మాకు ఏది అవసరం మీకు తెలుసు ప్రభు. కనుక మా హృదయాలను తాకున్నట్లుగా మా హృదయాలను ప్రభువా మీరు సంధించండి. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నాయన ఉజ్జీంపు చేయమని, కృప చూపమని మా ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మరి సహోదరుడు థామస్ గారికి చిన్న దెబ్బ తగిలింది. సో ఆయన కోసం ప్రార్థన చేయండి. పొలానికి వెళ్ళినప్పుడు కాలు గట్టు మీద జారిందంట. జారి ఈ పాదం ఉంటుంది కదా, అక్కడ కీలు కొంచెం వసిలినట్టుగా అయింది. సో దానికోసం కట్టు కట్టాలని చెప్పి, పిండి కట్టేయాలని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. ఒక వారం రోజులు 2 వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. సో దాన్ని బట్టి మరి సహోదరుడు గురించి ప్రార్థనలు పెట్టండి. అలాగే
మరి ఈ రోజు నుంచి బుధవారం ఒక సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఎస్తేరు గ్రంథం మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. సో ఎస్తేరు గ్రంథం అదేంటి అంటే వధువుకి సాదృశ్యంగా ఉంది. ఎస్తేరు ఎవరంటే వధువు. ఆమేన్. అలాగే అహష్వేరోషు రాజు ఎవరంటే దేవుడే ఉన్నాడు. అలాగే అక్కడ మనకందరూ తెలుసు ఎస్తేరు గ్రంథంలో క్యారెక్టర్స్ ఏమున్నాయి. ఎస్తేరు, అహష్వేరోషు రాజు, అలాగే హామాను ఇప్పుడు చదువుకున్నాం. ఆమేన్. అలాగే మొర్దెకై. వీళ్ళు ప్రామినెంట్గా ప్రధానంగా కనపడతారు అందులో. సో వీళ్ళు అసలు ఎవరు? ఎందుకంటే ఎస్తేరు గ్రంథం ఖచ్చితంగా వధువుల గురించి తెలియజేస్తూ ఉంది. అలాగే ఈ చివరి దినాల్లో వధువుకి ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, వధువు యొక్క ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఎస్తేరు గ్రంథం మనం ధ్యానం చేయాల్సిందే. ఆమేన్. పేరుకి ఎస్తేరు గ్రంథమే, అది మన గ్రంథమైనది, మన గురించి మాట్లాడే గ్రంథమైనది. ఆమేన్. కాబట్టి దాని గురించి ధ్యానం చేసినప్పుడు మన గురించి మనం ఇంకా పూర్తిగా లోతుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి నేను ఒక సిరీస్గా తీసుకోవాలని చెప్పి మరి దేవుని ప్రేరేపణ చేత అనుకుంటున్నాను. కాబట్టి ఆదివారం ఏమో రూతు గురించి మాట్లాడతాను. ఆమేన్. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో మీకు ఇప్పటికీ మరి దాన్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమవుతుంది నేను దేని గురించి మాట్లాడుతానంటే రూతు గురించి మాట్లాడుతున్నాను. ఆమేన్. సో రూతు ఏ విధంగా ప్రయాణం చేస్తూ ఉంది, రూతు జీవితంలో ఏం జరుగుతూ ఉందో ఈ కాలంలో వధువు జీవితంలో కూడా అదే జరుగుతుంది. ఆమేన్. అలాగే ఇంకొక కోణంలో నుంచి ఎస్తేరు జీవితం ఏం జరుగుతూ ఉందో ఈరోజు వధువు కూడా అదే జరగబోతా ఉంది. ఆమేన్. కాబట్టి ఈ రెండు గ్రంథాలు కూడా మరి వధువు గురించి తెలియజేస్తున్నాయి. కాబట్టి మరి మన గురించే కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి బుధవారం కూడా ఎవరు మిస్ అవ్వద్దు. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సబ్జెక్టు. కాబట్టి ఇంకా రాని వాళ్ళు ఎవరంటే చెప్పండి, తీసుకునండి. ప్రతి బుధవారం కూడా మరి రూతు గురించి, ఎస్తేరు గురించి మనం బోధించుకోబోతున్నాం. ఆమేన్. రైట్. ఈరోజు చిన్న ఇంట్రొడక్షన్ మాత్రమే. సో నేను ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం నేను ఇంట్రొడక్షన్ లాగా వెళ్తాను. కాబట్టి నెక్స్ట్ బుధవారం నుంచి స్టార్ట్ చేస్తాను పూర్తిగా. ఓకే, రైట్. అయితే ఈరోజు నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నానంటే నేత్రాశ, శరీరాశ, జీవగుణము. ఆమేన్. ఈ మూడింటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేత్రాశ, శరీరాశ, జీవగుణము. ఆమేన్. సో ఇప్పుడు మనం చదువుకున్నాం ఎవరి గురించి మాట్లాడుతుంది. మనం చదువుకున్న వాక్య భాగం అంటే హామాను గురించి మాట్లాడుతుంది. ఆమేన్. సో ఇందా చెప్పాను ఎస్తేరు ఎవరు? వధువు. అహష్వేరోషు రాజు ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు. అలాగే మొర్దెకై ఎవరు? ప్రవక్త. ఆమేన్. మొర్దెకై ఎవరంటే ప్రవక్త. హల్లెలూయా. అలాగే మరి హామాన్ ఎవరు అని అంటే సాతాను అయి ఉన్నాడు. ఆమేన్. సో ఈరోజు సాతానులో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఆమేన్. సో హామాను సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో శరీరాశ, నేత్రాశ, జీవటమో ఇవన్నీ కూడా హామాన్లో ఉండాలి. ఆమేన్. సో అది చూసినప్పుడు మనం ఏం నేర్చుకోవాలంటే ఈరోజు ఆ మూడు మన లోపల ఉండకుండా మనం పరిశీలన చేసుకుని దాని నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం మనకు ఉంది. ఆమేన్. అందుకోసం ఈరోజు నేను సబ్జెక్ట్ ఎంచుకున్నాను. ఆమేన్. సో ఇప్పుడు మనం చదువుకున్నాం. సో అందులో 11వ వచనంలో మీరు ఒకసారి చూసినట్లయితే హామాన్ని ఎస్తేరు విందుకు ఆహ్వానించింది. ఎన్నిసార్లు ఆహ్వానించిందంటే ఫస్ట్ టైం ఆహ్వానించింది. వెళ్ళారు రాజు, అలాగే హామాను, ఎస్తేరు, వీళ్ళు ముగ్గురే ఉన్నారు విందులో. విందు అయిపోయింది. మళ్ళీ రాజు అడిగాడు, ఏంటి ఇంత విందు చేసావు, ఏంటి నీ కోరిక ఏంటి, ఏం కావాలి నీకు అని చెప్పి అడిగినప్పుడు నేను రేపు కూడా విందు చేస్తా ఉన్నాను కాబట్టి మీరు నా విందుకు రావాలా, మీతో పాటు హామాను కూడా మరలా రేపు రావాలి అని చెప్పింది. చెప్పినప్పుడు ఇప్పుడు హామాను సంతోషంగా ఉన్నాడు మొదటి విందులో. సో ఇప్పుడు రెండో విందుకి వెళ్ళబోతా ఉన్నాడు. అప్పుడు ఆ విందు అయిపోయిన తర్వాత ఈ మధ్యలో ఇంటికి వచ్చాడు అతను.
ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వచ్చే ముందు ఎవరు చూశాడంటే మోర్దెకైని చూశాడు. అక్కడ రాజు యొక్క గేటు దగ్గర మోర్దెకైని చూశాడు. మోర్దెకై నిలబడలేదంట, నమస్కారం చేయలేదంట, కదలలేదంట. సో కాబట్టి హామానికి కోపం వచ్చింది. నేను ఇంత పేరు ప్రఖ్యాతులు గలవాడిని, రాజు ఆస్థానంలో నేను ఒక ప్రముఖుణ్ణి, అలాంటిది నన్ను గౌరవించట్లేదు, లెక్క చేయట్లేదు ఈ మోర్దెకై. కాబట్టి ఏం చేయాలని చెప్పి కోపం వచ్చింది, కానీ అణుచుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి, భార్యతోటి ఈ మాటలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 11వ వచనం, తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చి, చాలా మంది పిల్లలు తనకు ఉండుటను గూర్చి, ఆమేన్, రాజు తనను ఘనపరిచి రాజు క్రింద నుండి అధిపతుల మీదను సేవకుల మీదను తనను ఎలాగున పెద్దగా చేసినో దాని గురించి వారితో మాట్లాడారు. హామాను ఇక్కడ 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, ఏంటి ఆ విషయాలు అని చెప్పంటే గొప్ప ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు. తనకేముందంట? గొప్ప ఐశ్వర్యం ఉంది. యాక్చువల్గా ఇది కనెక్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ టైం లేదు, సో నేను రాస్తాను. ఓకే, కొంచెం ఓపిక వినండి. ఇది వాడచ్చా? డస్టర్ ఉందా? ఇది దేనికి సంబంధించింది? డస్టర్ సరిగ్గా పనిచేయట్లేదు మొత్తం. మూడు విషయాల గురించి ఆయన హామాను మాట్లాడుతున్నాడు. హామాను సాతానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ రాసిన వెంటనే తుడిపేయండి, మీకు ఐసారి నుంచి తుడిపేయాలి. నేనే తుడిపేస్తా, ఎందుకంటే ఇది ఆరిపోతే మళ్ళీ కష్టంగా ఉంది. యాక్చువల్గా పాఠం క్లాస్ ఎవరైతే చెప్తారో వాళ్ళే తుడిచి మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి అప్పచెప్పాలన్నమాట, లెక్చరర్గా. సో ఇది పాటించాలి నేను. రైట్. సో ఫస్ట్ ఏంటి? హామాను దేని గురించి మాట్లాడుతున్నాడు? హామాను దేనికి సాదృశ్యం? దెయ్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఫస్ట్ తనకున్నటువంటి ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు. రెండవది తనకున్న అధిక సంతానం గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేని గురించి? అధిక సంతానం గురించి. మూడవది రాజు తనని గొప్ప చేయడం గురించి. ఆమేన్. అలాగే సేవకులందరి మీద కూడా ఏం రాస్తుంది అక్కడ? సేవకుల మీద తను ఎలాగూ పెద్ద చేసినో ఘనపరచడం గురించి, అలాగే పెద్ద చేయడం గురించి, గొప్ప చేయడం గురించి, అలాగే పెద్ద అంటే ప్రమోషన్. ఆమేన్. తనకున్నటువంటి గొప్పతనం, అలాగే తనకున్నటువంటి ప్రమోషన్. దేవుడు రాజు ఏ విధంగా అందరి మీద నన్ను అధికారిగా ఉంచాడు, పెద్దగా ఉంచాడు అని నా గురించి, అంటే ఒక రకంగా అధికారం గురించి, అలాగే గొప్పతనం గురించి ఇతను మాట్లాడుతున్నాడు. ఈ 3 విషయాల గురించి అతను మాట్లాడుతున్నాడు. అయితే ప్రియ సోదర సోదరులారా, ఈ 3 ఏంటో మనం చూడాలి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, యోహాను సువార్త, యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం.
ఈ లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటము. అంటే యోహాను గారు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ లోకం అంతా ఎవరిదేనంటే సాతానుది. లోకం అనేది దేవుడి నుంచి రాలా. లోకం అంటే ఏంటో చెప్తామండి. ఓకే, సో లోకం అంటే ఏంటి? లోకంలో ఉన్నదంతా ఎవరిదంటే అది సాతానుది. సో లోకంలో ఉన్నదానంతటిని యోహాను గారు 3 క్యారెక్టర్లు పెడుతున్నాడు. 3 విషయాల్లో మొత్తాన్ని పెట్టేస్తున్నాడు అన్నమాట. ఓకే, సో ఏంటా 3 అని అంటే, ఒకటి శరీరాశ, నేత్రాశ, జీవపుటము. హల్లెలూయా. సో లోకంలో అనగా దెయ్యానికి సంబంధించినటువంటి లోకంలో ఉండేటువంటి 3 విషయాలు, ఈ 3 విషయాలు ఉంటాయి లోకంలో మెయిన్గా. ఆమేన్. దెయ్యం యొక్క రాజ్యాలు ఏముంటాయి? ఈ 3 ఉంటాయి. ఓకే, సో ఏంటి అని చెప్పంటే నేత్రాశ, శరీరాశ, జీవపుటము. రైట్. ఓకే, సో ఇది మనకు అర్థమైంది. ఇది దెయ్యం యొక్క రాజ్యం అనగా లోకానికి సంబంధించినటువంటి 3 విషయాలు ఇవి. ఈ హామాన్ ఎవడంటే దెయ్యం అయినాడు, దెయ్యానికి సాదృశ్యంగా ఉన్నాడు. సో ఇతను దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఐశ్వర్యం గురించి మాట్లాడుతున్నాడు, అధిక సంతానం గురించి మాట్లాడుతున్నాడు, గొప్ప చేయడం గురించి, గొప్పతనం గురించి, అలాగే ప్రమోషన్, ఓకే, అధికారం గురించి అతను మాట్లాడుతున్నాడు. ఓకే, అయితే మీరు చూడండి, అధిక సంతానం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అధిక సంతానం గురించి అని చెప్పంటే, నేనంటే ఏదనుకున్నావు? నాకు ఇంతమంది పిల్లలు. ఆమేన్. అంటే అతను దేని గురించి మాట్లాడుతున్నాడంటే శరీరాశ గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. అతనికి ఉన్నటువంటి లైంగిక సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాడు అతను. అర్థమవుతుందా? సో నాకు ఎక్కువ మంది పిల్లలు అని చెబుతున్నాడు అంటే గొప్పగా. సో దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే అతను లైంగిక సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాడు, అంటే శరీరాశ గురించి అతను మాట్లాడుతున్నాడు. ఆమేన్. సో అధిక సంతానం అంటే ఏంటి? శరీరాశ. ఆమేన్. ఆ తర్వాత గొప్పతనం గురించి, అధికారం గురించి అతను మాట్లాడుతున్నాడు. నేనంటే ఏందనుకున్నావు? నన్ను రాజు కూడా మెచ్చుకుంటాడు. ఆమేన్. రాణి నన్ను తప్ప ఎవరు పిలవాల. ఆమేన్. విందు చేసింది రాణి, రాజు నేను మాత్రమే ఉన్నాం అక్కడ. రాజు పిలిచిందంటే భర్త కాబట్టి పిలిచింది, నన్ను ఎందుకు పిలవాలి? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత గొప్పవాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు హామాను ఏం ప్రదర్శిస్తా ఉన్నాడంటే గొప్పతనం, ఓకే, దర్పం, జీవపు డమ్మం అంటారు దాన్ని. హల్లెలూయా. సో హామాను ఈ 3వ విషయం ఏంటంటే జీవపు డమ్మం అది. రైట్. ఇప్పుడు మరి మొదటి విషయం ఏంటి? ఐశ్వర్యం. ఆమేన్. సో ఐశ్వర్యం అంటే ఏమిటి అని అంటే, ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి సంపద కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారం కావచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి అందం కావచ్చు, పెత్తనం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్ని దేనికి సంబంధించిందంటే అది ఐశ్వర్యానికి సంబంధించింది. ఓకే, రైట్. ఇప్పుడు యేసుక్రీస్తుని ఒకసారి సాతాను వచ్చి శోధిస్తున్నాడు. ఓకే, శోధిస్తూ వాడు ఏం చూపిస్తున్నాడు ఫస్ట్ అని అంటే, ఈ 3 విషయంలో పట్టుకోవాలని, ఈ 3 విషయంలో పడగొట్టాలని యేసుక్రీస్తుని వాడు ఏం చేస్తా ఉన్నాడంటే శోధిస్తా ఉన్నాడు యేసు ప్రభుని. ఎప్పుడు అంటే 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆమేన్. సో 40 దినాలు ఉపవాసం తర్వాత ఇప్పుడు సాతాను యేసు దగ్గరకు వచ్చి ఈ 3 విషయాలని ఏరేస్తుంది. ఈ 3 విషయాలని చూపించి ఈ 3 విషయాల్లో యేసుక్రీస్తు పడగొట్టాలన్నాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అదే విషయం గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. దాని గురించి ఆయన ఏమంటున్నాడంటే ఇన్ మాథ్యూ 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం ఒకసారి తీసి ఉంచండి. ఓకే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో, వేర్ ఇన్ జీసస్ ఈస్ టెంప్టెడ్ ఆఫ్ ద డెవిల్
అక్కడ యేసుక్రీస్తు దెయ్యం చేత శోధింపబడ్డాడు. హీ ఓవర్కేమ్ ద పర్సనల్ టెంప్టేషన్స్ ఆఫ్ సాటన్ బై ద వర్డ్. తనకున్నటువంటి వ్యక్తిగతంగా సాతానుడు దేని విషయాలైతే సాతాను శోధించాడో యేసుక్రీస్తుని, వాటిని యేసుక్రీస్తు వాక్యం ద్వారా జయించాడు. అండ్ బై ద వర్డ్ ఓన్లీ, కేవలం వాక్యం ద్వారా జయించాడు, ఇంకేం ఉపయోగించలేదంట యేసు ప్రభు. సో ఈరోజు కూడా ఈ 3 విషయాల్లో మనం పడిపోకుండా ఉండాలి అంటే మనం దేన్ని పట్టుకోవాలి అంటే వాక్యాన్ని పట్టుకోవాలి. మనం దేని వెనకాల దాక్కోవాలంటే వాక్యం వెనకాలే దాక్కోవాలి. హల్లెలూయా. సో వాక్యం మాత్రమే ఈ 3టిని జయించగలుగుతుంది. కాబట్టి ఇంక ఏది కూడా మనం ఉపయోగించడానికి లేదు. సో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు దాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాడు. ఆమేన్. సో ఇన్ ఈచ్ ఆఫ్ ద 3 మేజర్ ట్రయల్స్ that corresponded exactly to the temptation of the Garden of Eden. అవుతున్నాడు సాతాను 3 పెద్ద పరీక్షల్ని లేదంటే 3 పెద్ద శోధనల్ని ఆ యేసుక్రీస్తు మీద తీసుకొచ్చింది. అవే శోధనలు, ఆ 3 పెద్ద శోధనల్ని ఆది కాండంలో ఏదైనా తోటలో కూడా ప్రయోగించాడు అంటాడు. ఆమేన్. అవ్వ మీద ప్రయోగించినటువంటి 3 విషయాలు ఏంటంటే ఇవే: నేత్రాశ, శరీరాశ, జీవపటమం. ఈ 3టిని ఏదైనా తోటలో ప్రయోగించినట్టుగానే ఇప్పుడు యేసుక్రీస్తు మీద కూడా ప్రయోగించాలని ప్రయత్నం చేశాడు. ఏమిటంటే ఆ 3 అంటే ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరాశ, ద లస్ట్ ఆఫ్ ద ఐ, నేత్రాశ, అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవపు డంబం. జీసస్ ఓవర్కేమ్ బై ద వర్డ్. యేసు వాటిని వాక్యం ద్వారా జయించాడు. యు ఫెల్ టు ద పర్సనల్ టెంప్టేషన్ ఆఫ్ సేటన్ బై ఫెయిలింగ్ టు యూజ్ ద వర్డ్. అయితే ఈ 3టిని సాతాను అవ్వ మీద ప్రయోగించినప్పుడు ఆమె వాక్యాన్ని వాడటంలో విఫలమైంది కాబట్టి ఈ 3టిలో పడిపోయింది ఆమె. ఆమేన్. ఆడమ్ ఫెల్ ఇన్ డైరెక్ట్ డిజోబీడియన్స్ టు ద వర్డ్. మరి ఆదాము అయితే ఆ 3టి వల్ల కాదు, కానీ ఆదాము దేని వల్ల పడిపోయాడంటే వాక్యాన్ని నేరుగా తిరస్కరించడం వల్ల పడిపోయాడు. అంటే ప్రవక్త ఏమంటున్నాడంటే అవ్వేమో తెలియక మోసపోయి సాతాను యొక్క కుయుక్తి ఏంటో అర్థం కాక ఆమె పడిపోయి పాపం చేసింది. కానీ ఆదాము అలా కాదు. ఆదాము తెలియక పడిపోలా, ఆదాముకి అర్థం కాక పడిపోలా, అర్థమయ్యే కళ్ళు 2 ఓపెన్ చేసుకొని కావాలని వేయడు ఆయన. హల్లెలూయా. అర్థమవుతున్నమాట. ఎందుకు అనంటే అవ్వని కాపాడటం కోసం. ఆమేన్. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా తన భార్యని కాపాడటం కోసం, తన వధువుని పాపం నుండి రక్షించడం కోసం 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో ఆయన పాపం చేయలేదు, కానీ పాపిగా మారాడు ఆయన. హల్లెలూయా. కావాలనే వాంటెడ్ గా ఆకాశం నుండి ఆకాశ మహాకాశాలు పట్టదాలని ఆయన, ఆమేన్, అమరత్వంలో ఒక్కడే నివసిస్తున్నటువంటి ఆయన దిగి వచ్చాడు భూమి మీదకి. మనిషి శరీరాన్ని, మట్టి శరీరాన్ని ధరించాడు. ఎందుకు? కావాలని ధరించాడు. ఎందుకనంటే పాపిగా మారటం కోసము. పాపిగా మారిన తర్వాత ఆయన చనిపోవాలి. చనిపోవడం ద్వారా ఇప్పుడు తన భార్యను ఆయన రక్షించాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు ఆదాము ఏదైతే చేశాడో ఈరోజు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. ఆమేన్. రైట్. అండ్ రైట్ నౌ let me say that this is the only way to be an overcomer. Also, it is the only way that you can know if you are overcoming, because the word can't fail. So, సాతాను యొక్క శోధనను జయించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే వాక్యమే అన్నది. ఆమేన్. నీవు గనక వాక్యంలో ఉన్నావా, అదే నీకు రుజువు నువ్వు గెలుస్తున్నావని. ఆమేన్. శోధన వచ్చింది, నేను జయిస్తున్నానా లేదా, అసలు ఈ శోధన మీద నేను జయించగలనా లేదా నువ్వు తెలుసుకోవాలంటే నీకు ముందు రుజువు ఒకటి ఉంటుంది. ఏంటో రుజువు అంటే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా, అయితే నువ్వు జయించినట్టే. ఆమేన్. సో నువ్వు పడిపోయావా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదు. వాక్యం ప్రకారంగా జీవిస్తే దాన్ని నువ్వు జయించినట్టే అని ప్రవక్త అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మీద ఈ 3టి ప్రయోగించాడు అంటాడు.
శరీరాశ, నేత్రాశ, జేబుడమ్ము. కాబట్టి అవి ఆ యేసుక్రీస్తుని ప్రయోగించేది ఒకసారి చూద్దాం. మనం మత్తయి సువార్తలోకి వెళ్దాం. మరి ఓకే, ప్రవక్త చెప్పింది నిజమే కాదో చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఆమేన్. సో ఇప్పుడు మొట్టమొదటి ప్రయోగం వాడు చేస్తా ఉన్నాడు. మొట్టమొదటి ఆ శోధన తీసుకొస్తా ఉన్నాడు. ఏంటి అంటే ఆకలి. ఆమేన్. సో ఆకలి ఆయన చేస్తా ఉంది. ఇప్పుడు ఆ ఆకలి ఉపయోగించుకొని సాతాను ఏమంటున్నాడంటే రాళ్ళని రొట్టెలుగా చేసుకుని తినమంటున్నాడు. ఆమేన్. అంటే ఆకలి దేనికి సంబంధించింది? ఆకలి దేనికి సంబంధించింది? అది శరీరాశికి సంబంధించింది. ఆమేన్. సో శరీరానికి కామ కోరికలు ఎలాగో అలాగే శరీరానికి ఆకలి కూడా అలాగే. కాబట్టి ఆకలి అనేది ఒక శరీర ఆశ అనేది. సో శరీరాశ ఆయనకి ఉన్నప్పుడు ఆ బలహీనం చూసుకుని వాడు ఏమంటాడంటే, నీకున్న శక్తిని నీ సొంత పని కోసం ఉపయోగించు, నీ కోసం నువ్వు ఉపయోగించే శక్తిని అని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు యేసు ఏమంటాడంటే, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటను చొత్తి ప్రతి మాట వల్ల జీవించును అని చెప్పి రాయబడి ఉన్నది. మళ్ళీ వాక్యాన్ని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. హల్లెలూయా. సో ఎప్పుడైతే ఈ శరీరాశిని తీసుకొని వచ్చాడో సాతాను, ఇప్పుడు ఆయన వెంటనే వాక్యం తీసుకొచ్చి పెడుతున్నాడు. ఆమేన్. తద్వారా ఆ శరీరాశిని ఆయన జయిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ తర్వాత 5వ వచనం, అంతటా అపవాది. సో ఇది అర్థమైందా? సో యేసుక్రీస్తుని ప్రయోగించిందంటే శరీరాశ. ఓకే, రైట్. రెండవది ఆయన 5వ వచనం, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంలోకి ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలువబెట్టి, ఎక్కడ తీసుకెళ్తున్నాడు? దేవాలయం దగ్గర తీసుకెళ్తున్నాడు. సినిమాల దగ్గర తీసుకెళ్ళట్లా, షాపింగ్ మాల్ దగ్గర తీసుకోవట్లా. ఎక్కడ తీసుకెళ్ళాడు? యేసుప్రభునే దేవాలయం దగ్గర తీసుకెళ్తున్నాడు. అంటే మత సంబంధమైనటువంటి ప్రదేశాన్ని తీసుకెళ్తున్నాడు. ఓకే, రైట్. దేవాలయ శిఖరమును ఆయనను నిలువబెట్టి ఎక్కడ తీసుకెళ్ళి? పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళాడు. ఆమేన్. అపరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళా, లాస్ ఏంజలీస్ తీసుకెళ్ళా, హాలీవుడ్ తీసుకెళ్ళట్లా, టాలీవుడ్ తీసుకెళ్ళట్లా. ఆమేన్. హైదరాబాద్ తీసుకెళ్ళట్లేదు, లేకపోతే ముంబై తీసుకెళ్ళట్లా. ఎక్కడ తీసుకెళ్తున్నాడు అని అంటే పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్తున్నాడు. దేవుని మందిరం ఎక్కడుందో ఆ ప్రాంతానికి, ఆ యెరూషలేము పట్టణానికి యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? ఆ యెరూషలేములో కూడా మళ్ళీ ఎక్కడెక్కడ తీసుకెళ్ళా, రాజు ఇంటికి తీసుకెళ్ళా. ఆమేన్. నైట్ క్లబ్కి తీసుకెళ్ళట్లా. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? గుడికే తీసుకెళ్తున్నాడు. ఆమేన్. అంటే ఈ శోధన దేనికి సంబంధించింది? రిలీజియస్, మతానికి సంబంధించింది. ఆమేన్. సో ఎందుకంటే గుడికే తీసుకెళ్తున్నాడు, పరిశుద్ధ పట్టణానికే తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇది మత సంబంధమైనది కూడా. ఆమేన్. సో ఇప్పుడు దేవాలయ శిఖరానికి ఆయన నిలువబెట్టి, ఓకే, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు. ఓకే, సో ఇప్పుడు ఈ మూడోది ఏంటి అంటే ఒకసారి చదువుతాను నేను. ఓకే, దేవుని కుమారుడు అయితే కిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందరు అని వ్రాయబడి ఉన్నది ఆయనతో చెప్పిను. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని శోధించవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నది ఆయనతో చెప్పింది. ఇప్పుడు సాతాను ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడు అని చదువుతున్నావు కదా. ఓకే, ఇప్పుడు ప్రజలందరూ అసలు నువ్వెవరో, నువ్వంటే ఏంటో, ఆమేన్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, అసలు నువ్వు ఎవరు కుమారుడు ఇప్పుడు అందరూ తెలుసుకోవాలంటే నువ్వు అసలు నీ టాలెంట్ ఎందుకు చూపించు. ఆమేన్. అంటే షో ఆఫ్ అనమాట. ఓకే, సో ఇతరులకి చూపించుకోవడం, తనను తాను చూపించుకోవటం. ఆమేన్. సో కాబట్టి ఎక్కడ తీసుకెళ్ళాడంటే పరిశుద్ధ పట్టణానికి తీసుకెళ్ళాడు. ఆ ఎత్తైన మందిరానికి మేరకు తీసుకుపోయాడట. తీసుకుపోయి దేవాలయం మీద తీసుకుని దూకినప్పుడు జనాలందరూ చూస్తారు కదా. చూసినప్పుడు ఆ దూకినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా దేవదూతలు ఆయన్ని పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు అబ్బో, ఈయన అసలు దేవదూతలు ఈయనకి పరిచయం చేస్తున్నాయి అంటే ఈయన ఎంత గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకుంటారు. నీ గొప్పతనం తెలుస్తుంది. కాబట్టి
నువ్వు ఆ విధంగా పైనుంచి దూకు, నీ గొప్పతనాన్ని నువ్వే ప్రదర్శించు. ఓకే, నీకు నువ్వే ఎవరో వాళ్ళకి తెలియజేయి. అంటే ఇక్కడ దేవుడి గురించి సాతాను అంటే ఇక్కడ ఏం ప్రయోగిస్తున్నాడు అంటే జీవపుడమ్మాన్ని ప్రయోగిస్తున్నాడు. ఆమేన్. సో ఈ జీవపుడమ్మం కూడా ఏ జీవపుడమ్మం ప్రయోగిస్తుంది అని అంటే మత సంబంధమైన జీవపుడమ్మం. ఆమేన్. ఏంటది? మతపరమైన జీవపుడమ్మం. లోకపరమైన జీవపుడమ్మం కూడా ఉంటుంది. ఆమేన్. నేను కారు వల్ల అందరూ చూడాలి కారు. ఆమేన్. మాటకు ముందు వస్తాను, నేను ఒక చోటకు వస్తాను, వచ్చి మాటకు ముందు కారు ఎక్కడుంది అని అడుగుతాను. ఆమేన్. మాట తర్వాత కారు ఎండలో పెట్టావా, నీళ్ళలో పెట్టావా చూడు అంటే అందరూ తెలియాలి కారు ఉందని. ఆమేన్. ఓకే, సో లేస్తాను, లేచి అందరూ ప్రతిరోజు పోతాను నేను. ఎందుకు? అందరూ చూపించాలి కారు ఉందని. ఆమేన్. సో ఇవేంటి? ఇదో రకమైన జీవపుడమ్మం. ఇది లోక సంబంధమైనటువంటి జీవపుడమ్మం. ఓకే, కానీ యేసుక్రీస్తు మీద ప్రయోగించేటువంటి జీవపుడమ్మం ఏంటంటే ఇది మత సంబంధమైనటువంటి జీవపుడమ్మం. ఆమేన్. నేను ప్రార్థన చేస్తే స్వస్థత జరిగాడు, నేను ఉపవాసం ఉండి నేను చేయబట్టే ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయి, నేను ఎంత ప్రార్థనాపరుడు కాబట్టి ఇన్ని సామాన్లు నేను కట్టగలుగుతాను. ఆమేన్. నేనంటే ఏందనుకున్నావు? నేను దేవుడితో మాట్లాడే సేవకున్నాను. దేవుడు నాతో ఏదో ఫ్రెండ్ మాట్లాడేటట్టు మాట్లాడతాం. దేవుడు నేను ఆ విధంగా మాట్లాడుకుంటా ఏందనుకున్నానంటే, కాబట్టి నేను చెప్పి తినాలి మీరు. ఆమేన్. సో ఇదేంటంటే మత సంబంధమైనటువంటి జీవపుడమ్మం. నువ్వు ఆ విధంగా ఉంటున్నావంటే నువ్వు ఎవరి ప్రభావం కింద ఉన్నావంటే దేవుడి ప్రభావం కాదు, ఇది దెయ్యం ప్రభావం కింద ఉన్నావు. ఎందుకంటే ఈ జీవపుడమ్మం అనేది దేవుడికి సంబంధించి కాదు, ఇది దెయ్యానికి సంబంధించింది. కాబట్టి దాన్ని యేసుక్రీస్తు మీద ప్రయోగించాలని చూసాడు. చూసినప్పుడు ఇప్పుడు యేసుప్రభువు ఏమంటాడంటే నీ దేవుడైన యెహోవాని శోధింపకూడదని ఇంకొక చోట రాయబడి ఉన్నది. అంటే షో ఆఫ్ చేయడానికి, అంటే నాదేంటో ఏమో చూపించుకోవడానికి ఎప్పుడు కూడా మనము ఆ విధంగా చేయకూడదు. మనం ఎంత గొప్పవాడో ప్రజలు చెప్పకూడదు. మనం ఎల్లప్పుడు కూడా ఎంత చిన్నవాడో గ్రహించాలని ప్రవక్తున్నాడు. ఆమేన్. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నేను ఎంత గొప్పవాడో ఎంత పెద్దవాడో చూడబాకు, నేను ఎంత చిన్నవాడో గ్రహించన్నాడు ప్రవక్త. ఆమేన్. సో కాబట్టి ఆ విధంగా మనం ఎల్లప్పుడూ కూడా మన యొక్క లిటిల్నెస్, మన యొక్క ఏమంటారు దాన్ని, చిన్నతనం, నేను ఎంత చిన్నవాడిని, నాలో లోపాలు ఏంటి, నేనేమి చేయలేను, ఆ విషయాలు మనం గమనించాలి. ఎప్పుడు కూడా ఆ విషయాలు గుర్తించాలి. అవి గుర్తించినప్పుడు మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం కింద. ఆమేన్. అలా కాకుండా నువ్వేం చేయగలవో, నువ్వు ఎంత పెద్దవాడివో, నీ సామర్థ్యాలు ఏంటో, నీ గొప్పతనం ఏంటో ఇవి మాత్రమే చూడగలుగుతున్నావు అనుకో, నువ్వు ఎక్కడ ఉంటావు? పైన ఉంటావు. అంటే నిన్ను నువ్వు హెచ్చించుకుంటావు ఉంటావు ఇప్పుడు. అందుకోసం యేసుప్రభువు ఉన్నాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఆమేన్. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. కాబట్టి తనను తాను తగ్గించుకోవాలంటే ఏం చూడాలి? మనం ఎల్లప్పుడు కూడా మన యొక్క షార్ట్ కమింగ్స్ ఏంటి, మనలో లోపాలు ఏంటి, నేను ఎంత బలహీనుడిని, నేను ఎంత చిన్నవాడిని, నేనేం చెయ్యలేను, ఇవన్నీ కూడా మనం గుర్తించాలి. గుర్తించినప్పుడు అప్పుడు ఆటోమేటిక్ ఏం చెప్తుంది దేవుడికి? అయ్యా నేను మాట్లాడలేను, అయ్యా నేను సరిగ్గా భక్తి చేయలేను, అయ్యా నేను గొప్పవాడిని కాదు అని మన యొక్క లోపాలని, మన లోపల ఉన్నటువంటి చిన్నతనాన్ని మనం గుర్తించినప్పుడు అవే చెప్తూ ఉంటుంది దేవుడికి. ఆమేన్. సో ఎప్పుడైతే మనం చిన్నగా అంటే ఎప్పుడైతే వదిలి ఉంటామో, ఎప్పుడైతే చిన్నగా మనం గుర్తిస్తామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆమేన్. అలా కాకుండా నేను ఎంత గొప్పవాడినో, నేను ఎంత మరి చదువుకున్నవాడినో, నేను ఎంత టాలెంట్ గలవాడినో అని గుర్తించేదే చెప్తున్నావు అనుకో, ఇప్పుడు మనల్ని హెచ్చించుకుంటా ఉన్నాం. కాబట్టి దేవుడు మనల్ని దించుతాడు కిందకి. ఆమేన్. కాబట్టి ఆ రెండవది ఏంటంటే సాతానుడు ఉపయోగించింది జీవపుడమ్మాన్ని ఉపయోగించాడు. అది కూడా మత సంబంధమైనటువంటి జీవపుడమ్మం. ఆమేన్. ప్రియ సోదరి సోదరా, అలాగే మూడవది ప్రభువైన 8వ వచనం, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ, దీని గురించి నేను మాట్లాడుతున్నాను. యాక్చువల్గా దీని గురించి చెప్పాలి, ఇక్కడికి వచ్చాను నేను. ఓకే, సో మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆమేన్ ఆయనకు చూపి, ఆమేన్ యాక్చువల్గా ఇంగ్లీష్ ఏముందంటే షూడ్
హిమ్ ఆల్ ద కింగ్డమ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దేర్ స్ప్లెండర్. అంటే లోక రాజ్యాలన్నింటినీ, అందులో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, గొప్పతనాన్ని, వీటన్నిటిని కూడా యేసుక్రీస్తుకి ఒక్క క్షణంలో చూపించాడు అంటాడు. ఏం చేశాడు? చూపించాడు. ఆమేన్. సో ఇక్కడ యేసుక్రీస్తుకి ఏం చూపిస్తాడంటే వాడు నేత్రాశ. ఆమేన్. ఈ లోకం ఎంత అందంగా ఉందో చూడు, ఈ లోకంలో ఎంత బంగారం ఉందో చూడు, ఈ లోకంలో ఎన్ని వజ్రాలు ఉన్నాయో చూడు, ఈ లోకం ఎంత విలువైందో చూడు. ఆమేన్. సో ఇదంతా కూడా నేను నీకు ఇస్తాను, నా ముక్కితే అని చెప్తున్నాడు. హల్లెలూయా. సో లోకం అంతటి కూడా యేసుక్రీస్తుకి చూపించాడు వాడు. అదేంటంటే నేత్రాశ అన్నది. ఆమేన్. లోక రాజ్యాల యొక్క మహిమను చూపించాడు. మహిమ అనగా అది ధనం కావచ్చు. ఆమేన్. లోకం అనగా రిచెస్ అనమాట. ఓకే, ఐశ్వర్యం, లోకం యొక్క ఐశ్వర్యం అంతటిని కూడా వాడు ఏం చేశాడంటే చూపించాడు. ఓకే, సో ఇప్పుడు హామాను కూడా అదే చేస్తా ఉన్నాడు. ఐశ్వర్యం, ఓకే, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని గురించి ఇప్పుడు హామాను కూడా మాట్లాడుతా ఉన్నాడు. ఆమేన్. సో ఇప్పుడు ఐశ్వర్యం దేనికి సాధించినట్టు? అది నేత్రాశకి సాధించు. ఆమేన్. సో యేసుక్రీస్తు కూడా చూపించాడు ఐశ్వర్యం అంతా కూడా, లోకంలో ఐశ్వర్యం అంతా కూడా చూపించి ఆశపడతాడు యేసుప్రభు అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆయన ఏమన్నాడంటే, నువ్వు సాతానా వెనక్కి వెళ్ళిపో. ఎందుకనంటే వీటన్నిటి కూడా యేసుక్రీస్తు వారసుడు అవుతాడని, ఇవన్నీ కూడా నా రాజ్యం కిందకే వస్తాయని చెప్పి ఒకనొక దినాన ఆయనకి తెలుసు. కాబట్టి ఆ సాతాను యొక్క శోధన కాదు యేసుప్రభు పడిపోలేదు. పడిపోకుండా వాక్యం తీసుకొచ్చి ముందుకు పెట్టి, సాతాను నువ్వు వెనక్కి వెళ్ళిపో అని చెప్పి సాతాను చెప్పాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ఈ 3 విషయాలని కూడా జయించాడు వాక్యాన్ని చూపించడం ద్వారా. అయితే ఈ 3 విషయాలు మనకి ఎవరు కనపడుతున్నాయంటే ఇప్పుడు హామాన్లో కనపడతా ఉన్నాయి. ఆమేన్. ఐశ్వర్యం నేత్రాశ, అధిక సంతానం శరీరాశ, గొప్పతనం, అలాగే పొజిషన్, ఓకే, సో పెద్దరికం. ఓకే, సో ఇదేంటంటే జీవపు. ఈ 3 విషయాలు ఎక్కడ కనబడతాయంటే హామాల్లో కనబడతాయి. కాబట్టి ఈరోజు ఈ 3టిని కూడా మనం కలిగి ఉన్నాము. ఈ 3టిలో మనం ఎక్కడైనా పడిపోతున్నాం అంటే మనం ఎవరి ప్రభావం కింద ఉన్నాం అంటే హామాను ప్రభావం కింద ఉన్నాం. దెయ్యం యొక్క ప్రభావం కింద మనము ఉన్నట్టు లెక్క. కాబట్టి దేవుడు ఏమంటాడంటే వీటన్నిటి నుంచి కూడా మనము పక్కకు వచ్చేయాలి, వీటన్నిటి నుంచి కూడా మనము విడుదల పొందాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. సో ఈ 3టిని కూడా జయించడానికి మనకి వాక్యము అవసరమైనది. ఆమేన్. యేసుక్రీస్తు మీద ప్రయోగించేటువంటి మొట్టమొదటి ఆ టాక్టిక్ లేదంటే కుతంత్రం ఏంటి అని అంటే తన యొక్క శక్తిని తన మీద తానే ప్రయోగించుకునేలాగా చేయాలని చూశాడు. అంటే రాళ్ళని రొట్టెలు చేసుకొని తిను, అంటే నీకున్నటువంటి శక్తిని నీ సొంత ప్రయోజనం కోసమో వాడుకో. ఆమేన్. సో అలా వాడుకుంటే అది తప్పు అవుతుందని, కాబట్టి యేసుక్రీస్తుని ఆ విధంగా పట్టుకోవాలని చెప్పి సాతాను ప్రయత్నం చేశాడు. అలాగే ప్రౌడ్నెస్, హౌ కెన్ ఐ ఓవర్కమ్, గర్వం, హౌ కెన్ ఐ ఓవర్కమ్ అనే వర్తమానంలో ప్రవక్త దాన్ని సెకండ్ అసాల్ట్, రెండవ కుయుక్తి ఏంటి అంటే ద నెక్స్ట్ గ్రేట్ అసాల్ట్ వాస్ ద మేడ్ అపాన్ హిమ్ దట్ హీ వుడ్ బి ఏ షో ఆఫ్. అంటే తను ఏదో నా గొప్పతనం ఏదో చూపించాలి అని యేసు చెప్పించాలని అనుకున్నాడు. అండ్ హౌ దట్ డస్ హిట్ గాడ్స్ సర్వెంట్స్ టు బి ఏ షో ఆఫ్. చూడండి, దేవుని యొక్క సేవకులు కూడా ఆ విధంగా ఆత్మ అప్పుడు వాళ్ళని హిట్ చేయడం మీరు గమనిస్తారు. టు షో వాట్ యూ కెన్ డూ, నువ్వు ఏం చేయగలవో ఇతరులు చూడాలి, ఇతరులు చూపించాలి అని చెప్పి దేవుని సేవకులు అనుకుంటా ఉంటారు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, ఐఎమ్ ఏ డెలివరర్, ఐఎమ్ సో, నేను విడుదల చేసేవాడిని, నేను విడుదల చేస్తాను ఎవరైనా సరే అని చెప్పి దేవుని సేవకులు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. అదేమిటి అంటే అవి జీవపుటమ్మమైనది, గర్వమైనది. ఆమేన్. కమ్ అప్ హియర్ ఆన్ టాప్ ఆఫ్ ద టెంపుల్ అండ్ సెట్ డౌన్ హియర్. వాడు అన్నాడు, రా పైకి రా, ఈ టెంపుల్ మీదకి రా, దేవాలయం మీదకి రా, ఇక్కడ కూర్చో. హీ టెంప్టెడ్ హిమ్ టు డూ ఇట్. చూడండి, ప్రవక్త అన్నాడు అంటే సాతాను ఎంత టెంప్ట్ చేస్తాడో, సాతాను యొక్క టెంప్టేషన్ ఎంత ఇదిగా ఉంటుందో ప్రవక్త ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అని ఏమంటాడంటే
యెరూషలేములోకి వెళ్ళాడు ఆయన. ఓకే, దేవాలయం ఎక్కాడు, దేవాలయం అంచుకి ఆయన శిఖరానికి వెళ్ళాడు. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు ఎక్కాడా ఎక్కలేదా? ఆమె ఎక్కడి ముందు అంటలేదు ఆయన నీ దేవుడు నువ్వు శోధించకూడదని. ఎప్పుడు అన్నాడు? ఎక్కిన తర్వాత అంటున్నాడు ఆయన. ఆమె ఎందుకు ఎక్కాడు మరి? అర్థమైందన్నమాట. అంటే దేవుడిని సైతం వాడు అక్కడ తీసుకెళ్ళగలిగాడు. ఆమె ఎక్కాల్సిన అవసరం ఏంటి? ముందు చెప్పచ్చు కదా, యేసు ప్రభు ఎందుకు ఎక్కమంటున్నారు నువ్వు అని చెప్పి అడగాలి కదా. ఆమె కానీ సాతాను యొక్క శక్తి, సాతాను యొక్క ప్రభావం ఎంత ఉంటుందో చూడండి. యేసు ప్రభువును కూడా అక్కడ తీసుకుపోయాడు, శిఖరం దగ్గరికి తీసుకుని పోయి, ఇప్పుడు ఇదిగో ఇక్కడ నుంచి దూకున్నప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, రియలైజ్ అయ్యాడు, ఇక్కడ దాకా వచ్చానేంటి నేను అని చెప్పుకున్నాడు అన్నమాట. ఆమె అనుకొని అని ఏమంటాడంటే, ఆ విధంగా నీ దేవుడు యెహోవా అని శోధించకూడదు అని మాట్లాడతాడు. టెంప్టెడ్ హిమ్ టు డూ ఇట్. యేసుక్రీస్తు శిఖరం ఎక్కేలాగా టెంప్ట్ చేశాడంట. ఆ విధంగా వాడు మాట్లాడిపోయాడు అన్నమాట యేసు ప్రభుకి. ఆమె వెళ్ళడు కదా ఆయన, ఎక్కడ కదా అసలు శిఖరం ఎక్కాల్సిన అవసరం ఏంటి ఎవరికైనా? ఆమె నౌ రిమెంబర్ హీ వాస్ టెంప్టెడ్ టు డూ ఇట్ హాట్. ఎంత గట్టిగా ప్రయత్నించాడు చూడు యేసు ప్రభు అక్కడ దాకా ఎక్కించేటాడు. ఆమె సెడ్ నౌ ఇఫ్ యూ వాంట్ టు బి సంథింగ్ బిఫోర్ ద పీపుల్, ఇప్పుడు ప్రజల మధ్యలో, ప్రజలకు ఎదురుగా, ప్రజలకి కనబడేలాగా నువ్వు గొప్ప వ్యక్తిగా నువ్వు చూపించుకునే అవకాశం ఇప్పుడు నీకు. ఓకే, స్టాండ్ అప్ హియర్ ఆన్ దిస్ టెంపుల్, జంప్ ఆఫ్. అడు కూర్చోమన్నాడు, పైకి ఎక్కించాడు, అడు కూర్చోబెట్టాడు. ఇప్పుడు చదువుతున్నాడు, నువ్వేంటో అసలు, నువ్వెవరో ఇప్పుడు నీ ప్రజలకి చూపించాలంటే నిలబడి దూకు అక్కడ నుంచి అని చెప్పి అంటున్నాడు. ఐ విల్ గివ్ యూ స్క్రిప్చర్ ఫర్ ఇట్. ఊరకదోకమంటలే మళ్ళీ. అర్థమైందా? నేను చెప్తాను నువ్వే అంటలేదాడు. వాడేమన్నాడు? వాక్యం కూడా చూపిస్తాడు దానికి. అలాగే ఏమన్నాడు? ఐ విల్ గివ్ యూ స్క్రిప్చర్ ఫర్ ఇట్. దానికి వాక్యం కూడా ఇస్తా. వాక్యం ఉంటే చేయొచ్చు కదా. ఆమె వాక్యం కానీ దూకేస్తానని చెప్పారు ఎవరైనా. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వాక్యం కూడా చూపిస్తున్నాడు. ఆమె ఏంటి? బికాస్ ఇట్ ఈస్ రిటర్న్. ఎందుకంటే ఈ విధంగా రాయబడింది బైబిల్లో. ఏమనంటే హీ వుడ్ గివ్ ది ఏంజల్స్ చార్జ్ ఓవర్ థీ లెస్ట్ ఎనీ టైమ్ డాష్ ఎ ఫుట్ అగైన్స్ట్ ఎ స్టోన్. నీ పాదం రాయికి తగలకుండా వాళ్ళు ఎత్తి పట్టుకుంటారు అన్నటువంటి వాక్యం తీసుకున్నాడు అన్నాడు యేసు ప్రభువుకి. ఆమె సో కాబట్టి ఓకే, కాబట్టి ఆయన నిన్ను ఎత్తి పట్టుకుంటాడు అన్న వాక్యం చూపించి టు మేక్ హిమ్ ఏ షో ఆఫ్, టు షో హిస్ అథారిటీ, ఆయన యొక్క అధికారాన్ని యేసుక్రీస్తు చూపించేలాగా. ఓకే, అక్కడ నుంచి దూకడానికి యేసుక్రీస్తుని టెంప్ట్ చేయడానికి వాడు ఏం వాడుకుంటున్నాడు? లేఖనాన్ని వాడుకుంటున్నాడు. ఆమేన్. మరి యేసు ప్రభువుకి ఎలా ఉంటే మనకు ఎలా ఉంటుంది? ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం ఎల్లప్పుడూ కూడా దాన్ని జయించాలంటే వాక్యం వెనకాలే ఉండాలి. అందుకే ఎవరు ఏం చెప్పినా సరే నమ్మాలి. ఓకే, వాక్యంలో ఉందా లేదా, వర్తమానంలో ఉందా లేదా, అది చూపించి మనం మాట్లాడాలి. ఆమేన్. అప్పుడే మనం ఈ టెంప్టేషన్స్ అన్నిటి నుంచి కూడా మనము దూరంగా వాటిని జయించగలమని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరా, మనం అలాగా ఎప్పుడూ కూడా ఓకే మనము ఆ 3 విషయాల్లో ఎప్పుడు మనం పడిపోకూడదని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తా ఉంది. ఆమేన్. అలాగే ఈ లోకంలో ఉంటాయని చెప్పి ఈ 3 ఎక్కడ ఉంటాయి? లోకంలో ఉంటాయి. ఆమేన్. లోకం అంటే ఏంటి? ఈ భూమి? లోకం అంటే గ్రహమా? కాదు. ప్రవక్త ఏమంటాడంటే లోకం అనగా కాస్మోస్, లోకం అనగా ప్రపంచ క్రమం. లోకం అంటే ఏంటి? ప్రపంచ క్రమం. లోకం అనగా ఏంటి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్. లోకం అనగా ఇక్కడ ఉండే వ్యవస్థ. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇదే లోకం అంటే. ఇక్కడ ఉండే మనుషులు, ఇదే లోకం అంటే. ఇక్కడ ఉండే మనుషుల యొక్క పద్ధతులు, ఇదే లోకం అంటే. ఆమేన్. ఈ లోకంలో ఏముంటాయంట? ఈ 3 ఉంటాయి. ఆమేన్. శరీరాశ, నేత్రాశ, జీవపుటము. నువ్వు ఏదైనా తీసుకో తప్పు, ఈ లోకంలో జరిగే ఏ పాపాన్ని తీసుకో, ఈ 3 ఎదురుగా ఉంటుంది. హల్లెలూయా. ఈ 3 ఉంటుంది.
అందుకోసం బైబిల్ ఏం చెప్తుందంటే లోకం మొత్తాన్ని కూడా ఇమ్యూనిటీలో పెట్టాడు దేవుడు. పాపం అంతటి కూడా తీసుకొచ్చి ఆ 3 పెట్టాడు. ఓకే, సో కాబట్టి లోకము అనగా కాస్మస్, ఓకే, వరల్డ్ ఆర్డర్ అని ప్రాబ్లం అంటున్నాడు, ప్రపంచ క్రమం. డజంట్ మీన్ దట్ ద ఎర్త్, ద ప్లానెట్ ఈస్ గోయింగ్ టు పాస్ అవే. దేవుని వాక్యం చెప్తుందంటే ఈ భూమి గతించిపోను అని ఉంది, లోకము గతించిపోను. సో లోకం గతించిపోవడం అంటే ఈ భూమి గతించిపోదని కాదు, అందులో క్రమం, మనుషులు పెట్టినటువంటి క్రమం. ఆమేన్. అలాగే వాళ్ళు చేసినటువంటి రాజకీయం, వాళ్ళు చేసినటువంటి పాపం, ఇవన్నీ కూడా పోతాయి. ఆమేన్. సో మొట్టమొదటి దేవుడు నేలతోటి ఈ భూమిని నాశనం చేశాడు అని బైబిల్లో ఉంది. భూమిని నాశనం చేయడం ఏంటి? ఈ గ్రహాన్ని నాశనం చేశాడా? కాదు, గ్రహం అలాగే ఉంది. ఈ భూగ్రహం అప్పటి నుంచి కూడా అలాగే ఉంది. కానీ ఏం నాశనం అయిపోయింది అంటే అందులో మనుషులు సృష్టించినటువంటి ఆ క్రమం అంతా కూడా పోయింది. మనుషులు చేసిన పాపం అంతా కూడా దేవుడు తీసేశాడు. సో కాబట్టి లోకం అనగా మనుషులు సృష్టించినటువంటి ఆచారాలు కావచ్చు, మనుషులు సృష్టించినటువంటి పద్ధతులు కావచ్చు, మనుషులు చేసినటువంటి పాపం కావచ్చు, ఎంత కూడా లోకమై ఉన్నది. ఆమేన్. కాబట్టి మనం ఏం ఫాలో అవ్వకూడదంటే ఆ లోకాన్ని ఫాలో అవ్వకూడదని దేవుడు చెబుతున్నాడు. ఆమేన్. లోకాన్ని ఎప్పుడు కూడా మనం ఫ్యాషన్ చేయకూడదు, లోకం ప్రకారం ఎప్పుడు మనము నడవకూడదు. ఆమేన్. ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే లోకం నడిచినట్టుగా నడవాలి. అంటే లోకంలో పలానా హీరో డ్రెస్ వేసాడంటే వీడు నా విధంగా డ్రెస్ చేస్తాడు. పలానా హీరో గడ్డం వేసాడు, వీడు గడ్డం వేస్తాడు. ఆమేన్. ఆ హీరో గడ్డం తీసాడు, వీడు గడ్డం తీసేస్తాడు. ఆ హీరో కుడేమి దిగుతుంది, వీడు కుడేమి దిగుతాడు. వాడు ఎడవేమి వీడు దిగుతాడు. వాడు గుండె తెచ్చుకుంటే వీడు కూడా గుండె తెచ్చుకుంటాడు. అంటే మనం దేన్ని ఫాలో అవుతుందంటే లోకాన్ని ఫాలో అవుతున్నాం. అయితే దేవునికి వాక్యం చెప్తుందంటే ఆ విధంగా మనం ఎప్పుడు కూడా లోకాన్ని ఫాలో అవ్వకూడదు. నువ్వు గడ్డం పెంచుకోవాలనుకుంటే పెంచుకో, కానీ అలాగే వచ్చు. ఓకే, ఒకవేళ తీయాలనుకుంటే తీసే, వాళ్ళు చేస్తారో తీయకూడదు. ఆమేన్. అంటే మనం చేసేటువంటి పని ఏ ఉద్దేశం చేస్తామని ఇంపార్టెంట్. దేవుడు ఏం చూస్తాడంటే దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని చూస్తాడు. ఓకే, సో లోకాన్ని చూసి నువ్వు చేస్తున్నావా, అయితే నీలో లోకాశం ఉన్నది, లోకాశ నీలో ఉన్నది. ఆమేన్. కాబట్టి దాన్ని నువ్వు పంపించాలి, దాన్ని నువ్వు ఫాలో అవ్వకూడదని దేవునికి వాక్యము తెలియజేస్తా ఉంది. ఆమేన్. అందుకే దేవునికి వాక్యం, ఇఫ్ యు లవ్ ద వరల్డ్, నువ్వు దేవుని లోకమును ప్రేమిస్తే, లోకమును అందులో ఉన్న వాటిని నువ్వు ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ నీలో లేనే లేదు. ఆమేన్. కాబట్టి లోకాన్ని మనం ఎప్పుడు కూడా ఫాలో అవ్వకూడదు, లోక యొక్క ఫ్యాషన్స్ ని మనం ఎప్పుడు ఫాలో అవ్వకూడదు అని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, లోకంలో ఏమున్నాయనంటే జీవముండము, నేత్రాశ, శరీరాశ, జీవగుండము ఉన్నాయి. అవి ఉన్నప్పుడు వాటిని మనము ఫాలో అవ్వకూడదు. అవి ఫాలో అయితే మనం ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాం. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి తీయండి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏమి ఇచ్చింతురో వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యాలు ఏంటో ఇప్పుడు అంటే శరీరాశ అంటే ఏంటో చెప్తుంది. శరీరాశలు ఏముంటాయంట? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇంకో విషయం తెలుసా? ప్రవక్త ఏ సేవకుడైనా సరే 3 విషయాల్లో ప్రధానంగా పడిపోకూడదు చెప్పాడు. ఏంటవి? నేత్రాశ అంటే ఎలా చెప్పచ్చు అంటే దీన్ని పాలిటిక్స్, రాజకీయం అని కూడా చెప్పచ్చు. రాజకీయం ద్వారానే మనకి లోకంలో ఐశ్వర్యం అంతా వస్తుంది. ఓకే, సో నేత్రాశ అంటే రాజకీయం అని చెప్పచ్చు. శరీరాశ అంటే
స్త్రీ. ఓకే, జీవపు డామము, పేరు ప్రఖ్యాతులు. ఆమె అనొచ్చా దాన్ని? పేరు ప్రఖ్యాతులు. తర్వాత ఈ మూడింటిలో పడిపోకూడదు అన్నాడు. రాజకీయం, స్త్రీ, పేరు ప్రఖ్యాతులు. రాజకీయం దేని కిందకు వస్తుంది? నేత్రాశ. స్త్రీ శరీరాశ. పేరు ప్రఖ్యాతులు జీవగుణం. ఆమేన్. ఇప్పుడు స్త్రీ అంటే శరీరాశ. ఈ శరీరాశ అంటే కేవలం స్త్రీ అనా? ఏమున్నాయి? బైబిల్ ఏం చెబుతుంది చూడండి. శరీర కార్యంలో స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వం అంటే స్త్రీతో చేసేది. ఆమేన్. అపవిత్రత అది కూడా స్త్రీతో చేసేది. కాముకత్వం అది కూడా స్త్రీతో చేయొచ్చు. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము. ద్వేషం, కలహం కూడా దేని కిందకు వస్తుందంట? శరీర కార్యాలు. ఆమేన్. క్రోధములు, కక్షలు, భేదములు ఇవన్నీ కూడా దేని కిందకు వస్తే? శరీరాశ. ఆమేన్. సో వీటిలో మనం అసూయపడ్డా, ద్వేషించిన, క్రోధం పెట్టుకున్న అది కూడా శరీరాశ కిందకే వస్తుంది. ఆమేన్. సో కాబట్టి వీటిని మనము చేయకూడదు అని బైబిల్ తెలియజేస్తా ఉంది. హల్లెలూయా. సో ఈరోజు ఏమంటారంటే నీ మూడింట్లోనే పడిపోతేనే తీసేయాలను అంటున్నారు. ఆమేన్. ప్రవక్త ఎప్పుడు అలా చెప్పలేదండి. ప్రవక్త ఏమన్నాడంటే ఒక సేవకుడు ప్రధానంగా మూడింట్లో పడిపోకుండా చూసుకోవాలన్నాడు తప్ప ఈ మూడింట్లో పడిపోతేనే తీసేయాలని ఎప్పుడు అల్లా. ఆమేన్. ప్రధానంగా మూడింట్లో పడిపోకూడదు అంటే మిగతాట్లో కూడా పడిపోకూడదని అర్థం. ఆమేన్. కాబట్టి శరీరాశిలో మనం ఏం కనపడుతుంది? స్త్రీ. ఓకే, స్త్రీ విషయంలో మనం పడిపోకూడదు. సేవకులు ఎప్పుడు కూడా ఆ విషయంలో దూరంగా ఉండాలని ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆమేన్. రైట్. అలాగే మీరు గమనిస్తే రాజకీయం, ఎర్రని గుర్రం. ఎన్ని గుర్రాలు ఉన్నాయి? 4 గుర్రాలు ఉన్నాయి. సో ఎర్రని గుర్రం దేనికి సంబంధించింది? రాజకీయానికి సంబంధించింది. అర్థమైందా? రైట్. శరీరాశ. ఓకే, అంటే దీన్ని ఇంకొక రకంగా చెప్పొచ్చు. శరీరాశ అంటే డీమనిక్, దెయ్యపు కార్యాలు. శరీరాశలు అంటే ఏంటి? శరీర కార్యాలు అంటే ఏంటి? దెయ్యపు కార్యాలు. ఓకే, ఏంటివి? దెయ్యపు కార్యాలు. ఓకే, సో దెయ్యపు కార్యాలు చేసేది ఏంటి అని అంటే నల్లని గుర్రమా, తెల్లని గుర్రం? ఆమె ఇదేంటిది? తెల్ల గుర్రం. ఆమె మత సంబంధమైంది. శరీర కార్యాలు కూడా చేస్తుంది. మత సంబంధం కూడా శరీర కార్యాలు చేస్తుంది. సో దెయ్య కార్యాలు నాడు ఉంటాయి. ఆమేన్. సో ప్రతి అపవిత్ర ఆత్మకి అది ఉనికి పట్టని బైబిల్ చెప్తాం. ఆమేన్. ప్రతి అపవిత్ర కార్యం కూడా అక్కడ ఉంటుంది. కానీ పైకి ఎలా ఉంటుంది? తెల్లగా కనపడుతుంటుంది. ఆమేన్. తర్వాత మతపరమైనది జీవపు డము, పేరు ప్రఖ్యాతులు. ఆమేన్. సో ఇది దేనికి సంబంధించిందంటే ఇది నల్లగుర్రం, రిలీజియస్, మతపరమైనది. ఏంటిది? నల్లగుర్రం. ఈ నల్లగుర్రం యొక్క హయాంలోనే మతం ఏం చేసిందంటే ప్రతి క్రైస్తవుని కూడా చంపేసింది. ఆమేన్. సో నల్లగుర్రం మతపరమైంది, తెల్లగుర్రం దెయ్యపు కార్యాలు, అలాగే ఎర్రగుర్రం పొలిటికల్, రాజకీయం. ఓకే, రైట్. ఈ మూడింటి కలిపితే ఏమొస్తుంది? మరణం. ఆమేన్. సో ఈ మూడు కలిసి ఉంటే ఏమొస్తుంది? ఇప్పుడు మనకి ఈ మూడు కింద ఉంటే మనం ఎక్కడ ఉన్నట్టు? మరణం కింద ఉన్నట్టు. ఆమేన్. ఈ మూడు పనిచేసేటువంటి కాలం ఏంటి? ఈ కాలం. ఆమేన్. మనం ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు? ఒక్కొక్కటి పనిచేసేది కాదు, మూడు కలిసి పనిచేసే కాలంలో మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి నేత్రాశ, జీవపడమము, శరీరాశ, ఈ మూడింటి నుంచి కూడా మనము దూరంగా ఉండాల్సినటువంటి కాలము ఇదే అన్నది. ఆమేన్. అలా దూరంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ చేత నింపుతాడు. ఆమేన్. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే మనం ఎప్పుడైతే దేవుళ్ళలోకి వస్తామో, వచ్చి మరలా పడిపోతామో, మరలా ఆ వ్యక్తిని మరలా రివైవ్ చేయటం,
ఆ వ్యక్తిని మళ్ళీ తిరిగి దేవుళ్ళలోకి తీసుకురావడం కష్టమని పౌలు గారు చెప్తున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. సో ఒక్కసారి దేవుని యొక్క ఆ జ్ఞానంలో పాల్గొములు పొంది దేవుని యొక్క శక్తి అంటే రుచి చూసి పడిపోయిన వారిని మరలా తిరిగి లేపడం అనేది అసాధ్యమని పౌలు గారు చెప్తున్నాడు. అందుకని ప్రవక్త అంటున్నాడు, ఈ కార్యాలన్నింటినీ కూడా మనం చేస్తూ చేస్తూ బాప్తిసం తీసుకొని దేవుళ్ళలోకి వచ్చి మరలా వెనక్కి పడిపోయి మరలా ఈ కార్యాలు చేస్తా ఉన్నాం అనుకో, ఓకే, మరలా వాళ్ళు దేవుని దగ్గర రావడం కష్టము. కాబట్టి మనం బాప్తిసం తీసుకున్నాం, చర్చికి వస్తున్నాం, భక్తి చేస్తున్నాం. సో అలాంటప్పుడు ఈ 3 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా పడిపోకుండా మనము చూసుకోవాలి. ఆమేన్. ఎందుకంటే ఇవి దెయ్యపు కార్యాలే ఉన్నాయి. ఇలా ఈ 3 మనం దేని ప్రభావం కింద సరే మనం ఎవరి ప్రభావం కింద ఉన్నాం? లోకం కింద ఉన్నాము, దెయ్యం కింద మనము ఉన్నాము. అందుకోసం దేవుడు ఏమంటాడు, లోకమును ప్రేమించినట్లయితే మీలో దేవుని ప్రేమ లేనే లేదు. లోకమునైనా అందులో ఉన్న వాటినైనా ఇవి ప్రేమించిన అలా దేవుని ప్రేమ మీలో లేనే లేదు. సో లోకంలో ఏముంటాయి? ఈ 3 కార్యాలు: నేత్రాశ, శరీరాశ, జీవనం. ఈ 3 లోకానికి సంబంధించినవి. అవి ఉంటే దేవుని ఆత్మ ఇప్పుడు కూడా మనకి ఉండదు. కాబట్టి ఈ సోదరి సోదరులారా, మనం అటు నుంచి కూడా దూరంగా పారిపోవాలి. అప్పుడే మనం దేవునికి ఆత్మ కింద ఉంటాము, దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు లెక్క. ఈ 3 ఏ ఒక్కదాని మీద మనకు మనసులాగినా, లేదంటే దాని విషయంలో మనం పడిపోతున్నా, మనం దేవుడిని ప్రేమించట్లేదు అన్నారు. ఆమేన్. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. మరి ఈ లోకం నుంచి మనం దూరంగా వేరైపోదాం, పూర్తిగా దేవుని యొక్క ఆత్మ కింద వద్దాం. అప్పుడు దేవుడు మనల్ని తన ఆత్మ చేత ముద్రిస్తాడు, ఆ పరలోకంలోకి మనల్ని తీసుకెళ్తాడు. దేవుడి మాటలు దీవించును గాక, మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో సాంఘిక సమయం తీసుకుంటాం. Hallelujah. 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 Hallelujah, 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 hallelujah. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఆయన ఈ పదవాళ్ళ ఆరాధనలో ప్రభువా నీ అవసరం వరకు చేసుకోవడం తండ్రి. ప్రభువా మాతో మాట్లాడారు ప్రభువా. ఇదిగో నాయన ఈ లోకం అంతా కూడా నాయన దానితోనే ఉందని తెలియజేశారు. అవును ప్రభు. నాయన రాజకీయము, అలాగే ప్రతి ఒక్క అధికారము అంతా కూడా నాయన ఆ 3 కార్యాల్లోనే నాయన సాతాను బంధించి ఉందని తెలియజేశారు. అవును ప్రభు. ఇదిగో నా తండ్రి, లోకంలో ఉన్న వాటిని ప్రేమించిన వేళ దేవుని ప్రేమ మీలో ఉన్నదని తెలియజేశావు ప్రభు. ఇదిగో నా తండ్రి, అటువంటి ఆ 3 కార్యాలే కాక ఈ లోకంలో ఏ కార్యాన్ని కూడా నాయన వెంబడించకుండా నా తండ్రి, ఓ ప్రభు మేము నాయన ఈ వాక్యంతో మేము ఉండే ప్రభు మాకు దయచేయండి. అవును ప్రభు. ఓ ప్రభు, శరీరాశ, నేత్రాశ, జీవకుడము మాలో ఉందో లేదో దాన్ని పరిశీలన చేసుకుని ప్రభు ఈ క్షణం యేసుక్రీస్తు నామములో ఇన్స్పెక్టర్ సహాయం చేయండి. ఈ కార్యాలు మాలో ఉన్నట్లయితే మీరు సాతాను ప్రభావం కింద ఉన్నారని తెలియజేస్తాం. అవును నాయన. అవును తండ్రి, ఈ కార్యాలు మాలో ఉంటే నాయన మేము సాతాను కింద ఉన్నామని తెలియజేస్తున్నాం. అవును ప్రభు, ఇటు నుంచి మేము చేయించాలంటే, ఓ నాయన దీని నుండి మేము బయటపడాలంటే నువ్వు దేవుని వాక్యం కింద ఉన్నానని తెలియజేస్తాం. అవును ప్రభువా, ఈ వాక్యం ద్వారానే ఈ కార్యాలను చేయించగలిగేది. అవును ప్రభువా, స్తోత్రం తండ్రి. ఈ సాతాను, ఈ దుష్టుల ఆమానంలో ఈ 3 కార్యాలు ఉన్నాయని తెలియజేస్తావు ప్రభువా. సాతాను ఆ 3 కార్యాల కింద శోధిస్తూ ఉన్నాడని మాట్లాడావు. అవును ఆయన. అవును తండ్రి, ఓ నాయన ఏదేను తోట అవ్వను శోధించింది ఆ విధంగా నా తండ్రి. అవును ప్రభు. అలాగే నాయన నీవు భూమి మీద ఉన్నప్పుడు నా తండ్రి, నిన్ను కూడా ఆ 3 కార్యాలతో శోధించినప్పుడు వాక్యము ద్వారా జయించావు ప్రభువా. అటువంటి నాయన ఓ తండ్రి, ఆ విధంగా మేము జయించినట్టు నా తండ్రి ఈ వాక్యములో మేము నిలబడే ప్రభు మాకు దయచేయడం తండ్రి. ఈ లోక కార్యాలను విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న ఏ పద్ధతులు మనం మేము వెంబడించుకున్నాం ప్రభువా. ఈ వాక్యానికి లోబడి ఈ వాక్య ప్రకారం మేము జీవించడానికి సహాయం చేయండి. అప్పుడే మేము ఈ వాక్యంలో ఉన్నట్టు నా తండ్రి, ఈ వాక్య ప్రకారం నేను అప్పుడే జీవిస్తున్నట్టు నా ప్రభువా. నువ్వు పడిపోతున్నావు అంటే ఈ 3 కార్యాలు నీలో
ప్రభువా. అయ్యా మేము వాక్యంలో నిలిచుంటే ఎన్నడూ మేము యమనించము నా తండ్రి. ప్రభా స్తోత్రము చేస్తున్నాం ప్రభా. ఈ లోక ప్రభావం నా తండ్రి సాతాను ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది తండ్రి. ఈ లోకాన్ని ఎక్కువగా లోకంలోకి ఆకర్షిస్తుందని నాతో మాట్లాడారు ప్రభావ తండ్రి. ఆ సాతాను యొక్క ప్రభావం కింద మేమునైనా లోనుగా పడినా తండ్రి, లోక కార్యాలు మేమునైనా పడిపోతున్నా ప్రభువా, మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను ఆయన. మమ్మల్ని తగ్గించుకోవడానికి సహాయం చేయ ప్రభువా. ఆయన వాక్యంలో వాక్యం ఎందుకు మేము తాగులేకపోవడం అయ్యా ఎన్నడూ మమ్మల్ని హెచ్చించుకోవడం హెచ్చించుకునే ఆత్మ ఒక మతపరంగా ఉందని మాట్లాడే ప్రభువా, ఒక పరంగా హెచ్చించుకునే ఆత్మ ఉందని స్తోత్రం చేస్తాం ప్రభు. అయ్యా మేము అయ్యా బలహీనులు ప్రభువా, ఎందుకు పనికిరాని ప్రభువా, అయితే మమ్మల్ని క్షమించిన తండ్రి. నీ వాక్యంలో మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. నీ వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయ ప్రభువా. నీ ఆత్మ మాకు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సాతాను బంధనలు జీవకుడంబాలలో, సాతాను బంధనలు జీవకుడంబాలలో ఆమేన్. తనకు నన్ను నిలిపెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని తరుణముకు, ఘనమైన ప్రేమకు వెలలేని తరుణముకు నన్నెంతగానో కరుణించెను నా యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను.
నన్నెంతగానో కరుణించెను. హల్లెలూయా. జీవం కలిగిన దేవా, నిజముగా తండ్రి, శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మం ఇవి లోకానికి చెందినవని, లోకమునైనను అందులో ఉన్నవాటిని మేము ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ మీలో లేనే లేదని మాతో మాట్లాడవు తండ్రి. ప్రభువా, లోకమును త్యజించి అయా నా తండ్రి, లోకమును ప్రభు ఏ విధంగా జయించాలో మాతో మాట్లాడవు ప్రభు. అయ్యా, మీ వాక్యం వెనకాల మేము ఉన్నప్పుడు నాయన, మీ వాక్యంతో మేము నిలిచి ఉన్నప్పుడు తండ్రి, అయా ఈ లోకాన్ని మేము జయించగలమని, ఆ శరీరాశ, నేత్రాశ, జీవపుటములను జయించగలమని మాతో మాట్లాడు ప్రభువా. ఈ భూమి మీద మీరు శరీరంలో ఉన్నప్పుడు అయా నా తండ్రి, సాతానుడు నాయన ఆ మూడిటి ద్వారా మనం శోధించాలని ప్రయత్నం చేసినప్పుడు ఇది ఈ విధంగా వ్రాయబడి ఉన్నదని వాక్యం ద్వారా ప్రభువా నువ్వు వాడిని జయించావు నాయన. మేము కూడా ఆ విధంగా జయించడానికి సహాయం చేయండి ప్రభువా. ఆయన వాటిని జయించి అయా ప్రభువా మీ పరిశుద్ధాత్మ చేత నింపబడి అయా తిరిగి జన్మించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువా. చివరి దినాల్లో మేము జీవిస్తున్నాం తండ్రి, పరిపూర్ణంగా వధువు పరిపూర్ణంగా మారే సమయంలో మేము జీవిస్తున్నాం ప్రభువా. అయా నా తండ్రి, పరలోకము వాక్యమై ఉన్నది, అలాగే భూమి మీద ఉన్నటువంటి వధువు కూడా పరిపూర్ణమైనటువంటి వాక్యమై ఉండవలసినది ప్రభువా. వాక్యమును కలుసుకుంటుందని కనుక ప్రభువా, ఆ వాక్యముగా మేము మారుటకు సహాయం చేయండి ప్రభువా. ఈ వర్తమానం ద్వారా, వాక్యం ద్వారా దినదినము కూడా మమ్మల్ని నాయన రూపాంతరపరచమని ప్రార్థిస్తున్నాను. అయా మీ వాక్యమే మమ్మల్ని రూపాంతరపరిచే శక్తి అయినది ప్రభువా. కనుక మీ వాక్యం ద్వారా మమ్మల్ని పోషించండి ప్రభువా. మీ వాక్యం ద్వారా మమ్మల్ని రూపుదిద్దమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. విత్తబడిన వాక్యమును మా అందరి హృదయాల్లో నీరు కట్టండి, నూరంతలుగా ఫలింపును దయచేయండి ప్రభువా. ఆ మూడు కార్యాలను మా నుంచి తీసివేయండి ప్రభువా. తద్వారా లోకము మా నుండి తీసివేయండి ప్రభువా. మీకు ఇష్టలుగా జీవించటకు సహాయం చేయండి ప్రభువా. అయ్యా, మిమ్మల్ని ప్రేమిస్తున్నాం నాయన, ఎందుకంటే మీరే ముందుగా మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఎందుకంటే అయ్యా మా కొరకు నాయన మేము మీకు శత్రులుగా ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టావు ప్రభువా. కనుక నాయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాం తండ్రి, మీ కొరకు జీవిస్తాం ప్రభువా. అయ్యా నా తండ్రి, మీకు నమ్మకంగా జీవిస్తాం ప్రభువా. మాకు సహాయం చేయండి ఆయన, మీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి ప్రభువా. మా హృదయాల్లోకి రండి తండ్రి. అయ్యా మా హృదయాల్లో మీరు ఉండండి ప్రభువా. అప్పుడు మేము కాదు ప్రభువా జీవించేది, మీరే మాలో జీవిస్తున్నట్టు ప్రభువా. తద్వారా మీ లోకాన్ని జయించగలుగుతాం నాయన. ప్రభువా సహాయం చేయండి. విన్న వాక్యమును నాయన మా అందరి హృదయాల్లో నీరు కట్టండి ప్రభువా. ఫలింపును దయచేయండి. వాక్య ప్రకారంగా మారుటకు సహాయం చేయండి. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభువా ఈ వర్తమానాన్ని మరలా నెమరవేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. పవిత్రమైన జంతువులు ఆహారాన్ని ఏ విధంగా మరలా నోట్లోకి తీసుకొని వచ్చి నెమరవేస్తాయో ప్రభువా, ఆ విధంగా ప్రభువా పవిత్రమైనటువంటి మీ వధువులో భాగమైనటువంటి మేము కూడా ప్రభువా ఆ విధంగా మీ వాక్యాన్ని నెమరవేసి ప్రభువా దాన్ని జీర్ణం చేసుకుని ఆ వాక్యంగా మారుటకు సహాయం చేయండి ప్రభువా. కూడొచ్చిన మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక, ఆమేన్. ఒక ముగించబడింది. అందరికీ